మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలాన్ని మాతో అవసరమైనటువంటి మాటలు నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మా అందరితో మాట్లాడి మమ్ములను బలపరచమని, నీ వాక్యపు శక్తితో మమ్మల్ని నింపి నీ వాక్యము ద్వారా నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయ కాలాన్ని ఈ విధముగా ఈ ప్రార్థనా కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. వందనాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మీరందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. వాక్యం చెప్పడానికి మీకు వినిపిస్తున్న స్వరం, మీతో మాట్లాడుతున్న వ్యక్తి నిష్ప్రయోజకుడు, పనికిరాని వాడే, కానీ ఆ వ్యక్తి వెనకుండి మాట్లాడిస్తున్న ఓ శక్తి బలమైన దేవునిదని నమ్ముతూ ఆయన మాటగా నా నోట నుండి దేవుని వాక్యాలు మీతో పంచుకుంటున్నప్పుడు నిద్రమత్తుతో నిర్లక్ష్యంగా ఉంటే, విలువైన వజ్రము వంటి దేవుని మాటలు మనకి అందిస్తున్నప్పుడు వాటిని వద్దు అని కాలదనుకున్నట్టే. అందుకని నిద్రమత్తుకు అవకాశం ఇవ్వకుండా, నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా ఈ కొద్ది నిమిషాలు స్పష్టంగా అసలు ఈరోజు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ప్రతిరోజు ఓ ఆశతో, ఓ తృష్ణతో వినాలి వాక్యం. ఈరోజు ఏ విధంగా దేవుడు నన్ను బలపరచాలనుకుంటున్నాడు, ఈరోజు ఏ కోణములో దేవుడు మాట్లాడతాడు, ఏ టైపులో దేవుడు ఈరోజు నా ప్రాణమునకు అవసరమైన మాటలు తెలియచేస్తాడని ఓ ఆశతో, శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినాలి. రోజు ఏదో ఒకటి చెబుతూ ఉంటారులే, ఏమైంది అనుకోకూడదు. దేవుడు ఈ పూట ఏమందిస్తున్నాడు, నాకు అవసరమైన మన్నా ఈరోజు. మన్నా అంటే ఆనాడు ఇజ్రాయేలీయులకి వాళ్ళ శరీరాన్ని బలపరచడానికి దేవుడు ఇచ్చిన ఆహారం. ఈరోజు మన ఆత్మను బలపరచడానికి దేవుడు క్రొత్త మన్నాని దేవుడు అనుగ్రహిస్తున్నాడని జాగ్రత్తగా వినాలి. చదవండి దేవుని వాక్యములో నుండి 69వ సంకీర్తన. వినబడుతున్న వారందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. అందరూ బైబిల్ తెరచి ఆ మాటలు చూడాలి. 69వ సంకీర్తన 32వ చరణం. 69వ సంకీర్తన 30. బాధపడువారు దానిని చూచి సంతోషించెదరు. ఇక్కడ నుండి నోట్ చేసుకోండి. దేవుని వెదకువారెలారా, ప్రాణము తెప్పరిల్లును గాక. మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవుని వెదకువారెలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఒకటి వెతుకుతున్నాము అంటే ఎప్పుడు వెతుకుతాము? కోల్పోయినప్పుడు, పోగొట్టుకున్నప్పుడే మనం వెతుకుతూ ఉంటాం. ఇక్కడ రాయబడిన మాట, దేవుణ్ణి వెతుకువారులారా. ఎవరైతే దేవునిని వెతుకుతున్నారో వారు వారి ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తారట. తెప్పరిల్లడం అంటే ప్రశాంతంగా, కూల్గా ఉంటారట. నిజం చెప్పాలంటే ఈ మాటలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి పోగొట్టుకోవడం, రెండు ప్రశాంతంగా ఉండకపోవడం. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న మనం ఏమేమి పోగొట్టుకున్నాం? అయ్యా, నేను ఆనందాన్ని పోగొట్టుకున్నాను. మనసారా నవ్వి ఎన్నాళ్ళవుతుందో. అయ్యా, సమాధానాన్ని పోగొట్టుకున్నాను. అయ్యా, మానసిక స్థితి సరిగ్గా లేదు. కొన్ని నేను పోగొట్టుకున్నానయ్యా, ఫలానది నేను పోగొట్టుకున్నాను అని
పోగొట్టుకున్న వాటిని బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. పోగొట్టుకున్న వాటిని బట్టి మనకి ప్రశాంతత ఉండదు, కూల్గా ఉండవు. అందుకే ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నాళ్ళు అవుతుందో. ఒకప్పుడు పడక మీదకెక్కితే కళ్ళు మూసుకున్న వెంటనే నిద్ర వచ్చేది. ఇప్పుడు నిద్రపోవాలంటే అటు కాసేపు ఇటు కాసేపు మంచం మీద విన్యాసాలు సాహసాలు చేస్తే గాని నిద్ర రావట్లేదు. ప్రశాంతత లేదు. కానీ ఇక్కడేమని రాయబడింది? దేవుణ్ణి వెదుకువారలారా, దేవుణ్ణి మీరు వెదుకుతున్నారు కాబట్టి మీ ప్రాణము తెప్పరిల్లునుగాక అని రాయబడింది. ఈ రోజున మనం ఏం పోగొట్టుకున్నా, అది సంతోషమైన, ఆశీర్వాదమైన, అది ఆస్తైనా, అది భాగ్యమైన, ఏం పోగొట్టుకున్నా దేవుణ్ణి వెతకటం మనం ఆరంభిస్తే, అదేంటయ్యా నేను పోగొట్టుకున్నది సమాధానం కదా, నేను పోగొట్టుకుంది సంతోషం, నేను పోగొట్టుకుంది మరొకటి. నేను దేవుణ్ణి ఎలా వెతకాలి అంటే, నువ్వు ఏది పోగొట్టుకున్నా దేవునిని వెతకటం నువ్వు ఆరంభిస్తే, దేవునిని వెతకటం నువ్వు అలవాటు చేసుకుంటే, గుర్తు పెట్టుకోండి, నా దేవుడు నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తాడు. ప్రశాంతంగా, కూల్గా, సంతోషంగా ఉండునట్లుగా దేవుడు సహాయము చేస్తాడు. నిజంగా దేవునిని వెతుకుతున్నామా మనం? దేవుణ్ణి వెతికేటువంటి అలవాటు ఉందా? అవసరమైతే మనుషుల దగ్గరికి వెళ్తున్నాం, అవసరమైతే ఎవరో సహాయపడతారు, ఎవరో మనకు చెయ్యందిస్తారు అనుకుంటున్నాం, కానీ సమీపములో ఉన్న దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుడు మనకి ఎంత సమీపంగా ఉన్నాడంటే, త్వరగా చదవండి, ఇర్మియా 13:11 ఉంటుంది. నోట్ చేసుకోండి, చదవకపోయినా పర్లేదు. ఇర్మియా 13:11 ఉంటుంది. నరుని నడుమునకు నడికట్టు అంటినట్లుగా నేను మిమ్ములను అంటుకొని ఉన్నాను అంటాడు. నడికట్టు అంటే బెల్ట్. బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? నడుముకి అది అంటి ఉంటది. బెల్ట్ గనక నడుముకు అంటకపోతే బెల్ట్ ఊడిపోద్ది. అది ఎంత జాగ్రత్తగా నడుముకు అంటి ఉంటదో, నేను కూడా ఎన్నోసార్లు మీకు అలాగున అంటి ఉన్నాను. హోషేయ 14:5 చూస్తే, చదవద్దు సమయం లేదు, హోషేయ 14:5 చూస్తే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను ఉన్నాను అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. మత్తయి సువార్తలో చూస్తే, కోడి తన రెక్కల క్రింద పిల్లలను దాచినట్లు దాచలేదా అని రాయబడి ఉంటది. అంటే నడుముకు నడికట్టు ఎలాగైతే అంటిపెట్టుంటుందో, చెట్టునకు మంచు ఎలా అయితే కలిసి ఉంటుందో, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలా కాపాడుతుందో, దేవుడు కూడా మనందరికీ అంత సమీపంగా ఉన్నాడట. సమీపంగా ఉన్న దేవునిని మనం పొందుకోగలుగుతున్నామా? ఎప్పుడైతే దేవునిని వెతకటం మనం ఆరంభిస్తామో, ఆరంభించిన వెంటనే మన ప్రాణాలు తెప్పరిల్లుతాయి. ఒక దొంగోడు ఉన్నాడట. ఎంత జ్ఞానము కలిగిన దొంగోడంటే, ఆ దొంగోడు దొంగలించినది ఎవరికీ అర్థం కాదంట. అంత జాగ్రత్త కలిగి, అంత నేక్కు కలిగినటువంటి దొంగోడు ఒకడున్నాడు. ఒకరోజు వాళ్ళ భార్య అనింది, సరే నువ్వు ఎంత బాగా కనిపెడతావో నేను చూస్తాను. ఈ రాత్రి నేను ఇంట్లో డబ్బు దాచిపెట్టాను, ఎక్కడుందో నువ్వు కనిపెట్టు. నువ్వు కనిపెడితే నువ్వు గ్రేట్, లేకపోతే నువ్వు వేస్ట్ అని చెప్పిద్దట. వెంటనే ఆ భార్య మాటలు విన్న భర్త, నన్నే అంటావా? నేను కనిపెట్టడం అంత కష్టమేం కాదు, నువ్వు ఎక్కడ పెట్టుకున్నా నేను కనిపెట్టేస్తాను అన్నాడు. ఆడవాళ్ళు ఎక్కడ దాచిపెడతారు ఆయన అనుకున్నాడు. ఏ పప్పు డబ్బాలనో లేకపోతే ఏ బియ్యం బస్తాలోనో వేసుద్దిలే అనుకున్నాడు. రాత్రి డబ్బులు వెతకడం ప్రారంభించాడు. ఎక్కడ దాచిపెట్టిందని ఇల్లంతా ఎతికాడు. 4 అయింది, 5 అయింది, 6 అయింది. ఆమె నిద్ర లేచింది. ఏం దొరకలేదా ఇంకా అన్నదట. వెంటనే ఆయన అన్నాడు, లేదు నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు ఇంట్లో ఎక్కడ డబ్బులు దాచిపెట్టలేదు,
ఒకవేళ నువ్వు దాచిపెట్టుంటే నాకు దొరికేయే, నువ్వు దాచి పెట్టలేదు కాబట్టి దొరుకుతున్నాయి, నేను కనిపెట్టడం అంత కష్టం కాదన్నాడట. అప్పుడు భార్య పక్కపక్క నవ్వి, నేను ఎక్కడ దాచిపెట్టానో తెలుసా, నువ్వు పడుకునే ఆ దిండు కింద దాచిపెట్టాను అన్నదట. వెంటనే దిండు ఆ పక్కకు జరిపి చూస్తే అక్కడే డబ్బులున్నాయట. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, తనకు సమీపంగానే ఉంది, కానీ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. నేను పరలోకంలో ఉంటాను, మీరు భూమి మీద ఉండండి, మనకి దూరంగా ఉంటది బంధం అనేటువంటి దేవుడు కాదు. అడిగిన వెంటనే ఆయన అక్కరని ఎరిగి తన ఆత్మని మన మధ్య ఉంచిన దేవుడు. ఆయన మనతో ఉండేటువంటి దేవుడు, మనలో ఉండేటువంటి దేవుడు, మనకు సమీపంగా ఉండేటువంటి దేవుడు, తనకు నిజముగా మొరపెట్టు వారికి అతి సమీపంగా ఉండే దేవుడు కదా. ఆయనను మనం వెదకితే మన ప్రాణాలను తెప్పరిల చేస్తాడు. ఒక భక్తుడి జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులలో దేవుడు ఆయన ప్రాణాన్ని ఎలా తెప్పరిల్ల చేశాడో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఆదికాండము 37వ అధ్యాయము 31, 32 ఒకసారి చదవండి. ఒక భక్తుని ప్రాణాన్ని దేవుడు ఎలా తెప్పరిల్ల చేస్తాడు. మనిషి అలసిపోయి ప్రశాంతత లేక ఉన్న మనిషి ప్రాణాన్ని దేవుడు ఎలా తెప్పరిల్ల చేస్తాడు. డిఫరెన్స్ ఒకసారి చెప్పు. ఆదికాండము 37వ అధ్యాయము 31 వచనము 32 వచనము. వారు యోసేపు అంగీని తీసుకొని వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారి తండ్రి యొద్దకు దానిని తెచ్చి వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. 33 కూడా చదవండి. అతడు దానిని గుర్తుపట్టి అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, ముఖము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడిననెను. యోసేపు నిశ్చయముగా చీల్చబడిననెను. దేవుని వెదుకు వారి ప్రాణాలను దేవుడు ఎలా తెప్పరిల్ల చేస్తాడనేటువంటి అంశాన్ని మాట్లాడుతూ యాకోబు ఉన్నాడు. యాకోబుకి ఉన్న తన కుమారుల అందరిలో ప్రియమైన వాడు యోసేపు. అన్నలు తమ్ముడి మీద అసూయపడి తమ్ముణ్ణి కొట్టి గుంతలో వేసి తర్వాత బయటకు తీసి అమ్మివేసి నాన్నగారు ఎంతో ప్రేమగా ఇచ్చిన నిలువటంగిని లాక్కొని ఆ అంగీకి ఒక మేకపిల్లను చంపి ఆ మేకపిల్ల రక్తాన్ని ఆ అంగీకి పూసి ఏం తెలియనట్టు నాన్నగారి దగ్గరకు వచ్చారు. నాన్నగారు, ఈ అంగీ మీ అబ్బాయిదో కాదో ఒకసారి చూసుకోండి అన్నాడు. ఆ మాట అన్న వెంటనే యాకోబు ఏమన్నాడు, అక్కడ మనం గమనిస్తే ఏమన్నాడు యాకోబు, అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే, దుష్టు ముఖం వానిని తినివేసింది, తినివేసెను. యోసేపు చేల్చబడ్డాడు అని మాట్లాడుతున్నాడు. నేనంటాను, ఈ అంగీ నీ కుమారునిదో కాదో చూడు అని మాత్రమే వారు అన్నారా? నాన్నగారు, మృగం తినేసింది, చేల్చబడ్డాడు, ఇన్ని ఇబ్బందులు పడ్డాడు, ఇలా తీసేసింది, ఇలా లాగేసింది, ఇలాంటి విషయాలు ఏమైనా చెప్పారా? చెప్పలేదండి. ఏం చెప్పారు వారు? ఈ అంగీ కుమారునిదో కాదో గుర్తుపట్టమని చెప్పారు. ఈ అంగీ నీ కుమారునిదో కాదో చూచుకో అన్నాడు. మృగం తినేసింది, మృగం చీల్చేసింది, ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ తండ్రి అలా మాట్లాడుతున్నాడంటే, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనం ఏం చేస్తుంటామంటే, జరిగేది మనకు తెలియకుండా
ఊహించుకొని ఊహలలో ఏదో అయిపోయినట్టు, ఏదో జరిగినట్టు, వాస్తవంగా రక్తాన్ని పూసి తీసుకొచ్చి పెట్టారు యాకోబు ఎదుట. ఈయన ఏమని ఊహించుకుంటున్నాడు? ఇప్పుడు ఈయన కళ్ళకి ఏం కనపడుతుంది? మృగం వచ్చి ఉంటది, మృగం వచ్చి ఇలా తీసుకెళ్ళి ఉంటది. తీసుకెళ్ళింది ఊరకుంటదా? దుష్ట మృగం చీల్చేసింది. అంటే ఊహల్లో ఎక్కువ నెగిటివ్గా ఊహించుకుంటూ తన ప్రాణాన్ని అలసిపోయేటట్లుగా చేసుకున్నాడు. ఏమంటాడంటే, ఇక పై వచనాలకు వెళ్ళే కొద్దీ, నేను బ్రతకను, నా కుమారుడున్న మృతుల లోకానికే నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఓదార్పు నొందనొల్లక ఎంతో మంది కొడుకులు, భార్య అందరూ ఓదారుస్తున్నా కూడా ఆయనకి ఓదార్పు రాలేదట. అలాగనే ఇక దుఃఖంతో, బాధతో, ఎవరిని కలవకుండా, ప్రశాంతత లేకుండా బాధపడుతూ కలవరపడుతూ ఉన్నాడు. కారణం కారణం తన ఊహలు ఏదో జరిగిపోయినట్లుగా, ఏదో అయిపోయినట్లుగా, ఓవర్ థింకింగ్, నెగిటివ్గా. ఒక్కోసారి మన ప్రాణం ఎందుకు అలిసిపోతుంది అంటే ఇదేనండి, ఊహల్లో బ్రతుకుతాం. దేవుని పిల్లలు ఊహల్లో బ్రతకకూడదు. ఏదో జరగనిది జరిగినట్లుగా. ఒక్కోసారి అపవాది ఏం చేస్తాడంటే, మనల్ని జరగనివి జరిగినట్లుగా ఊహించుకునేటట్లుగా చేసి మన ప్రాణము అలసిపోయేటట్లుగా చేస్తాడు. అపవాది వీడు ఎలా పడతాడో, వీడిని ఎలా పడేయాలని వాడు ప్లాన్ వేసి ఆ ప్లాన్ లో ఈ జరగనిది జరిగినట్లు ఊహించుకునేటట్లుగా చేస్తుంటాడు. ఇప్పుడు గనక నీకు ఇది జరగకపోతే, నీకు ఈ ఉద్యోగం రాకపోతే, ఎప్పటికీ నీకు గర్భఫలం అందకపోతే, ఎప్పటికీ మీ ఆయన మారకపోతే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు చాలా మంది ఈ ఊహల వల్లనే అలసిపోతున్నాయి ప్రాణాలు. ఈ ఊహల వల్లనే ఆ ప్రాణాలు అలసిపోయి కురింగిపోయిన స్థితిలో ఉన్నారు. ఒకరోజు ఒక కుటుంబం బోరున ఏడుస్తుంది. ఫోన్ చేసి ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళాను. ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమి లేదయ్యా, ఏ నష్టం జరుగుద్దో, ఏ చావు వచ్చిద్దో అని బాధపడుతున్నారు. ఏమైందక్క, ఎందుకు అంత ఏడుస్తున్నారు? ఏమైంది? అన్నగారికి ఏమన్నా బాలేదా? పిల్లలకి ఏమన్నా బాలేదా? ఎందుకు అంత ఏడుస్తున్నారు? ఏమైంది? చెప్పండి 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 అంటే ఆమె కాస్త నిదానంగా చెబుతుంది. రాత్రంతా ఇంటి ముందు కుక్క అరుస్తూనే ఏడుస్తూనే ఉందయ్యా. కుక్క ఏడిసిన దగ్గర నుంచి ప్రశాంతతే లేదు. ఒరే, కుక్క ఏడ్చినంత మాత్రాన ఇంట్లో ఉన్న ప్రాణాలని దేవుడు తీసుకెళ్ళిపోతాడా? నీ దేవుడు అంత బలహీనుడా? తన కంచె వేయలేదా? ఈరోజు మనుషులు చిన్న చిన్న వాటికే ఎక్కువ ఆలోచించేస్తున్నారు, భయపడుతున్నారు. ఆ భయమే, ఆ పిరికితనమే వారి నాశనానికి కారణమవుతుంది. ఏదైతే భయపడతామోట అదే మన మీదకి వస్తుందని సామెతల్లో రాయబడి ఉంటది. ఏదైతే ఇది జరిగిద్దేమో 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 అంటే అలానే జరిగిద్ది. నువ్వే ఊహల్లో బ్రతకొద్దు దయచేసి. ఊహల్లో బ్రతకడం క్రైస్తవుడి ఉద్దేశం కాదు, క్రైస్తవుని నడిపింపు కాదది. చాలా మంది అలాగనే చిన్న చిన్న వాటికి ఊహించుకుంటూ ఉంటారు. ఎవరో ఇంటి ముందట ఏదో నిమ్మకాయ, ఏదో క్షుద్ర శక్తులు పనిచేసినటువంటి పడేశారట. ఏం చేయాలి అప్పుడు? ప్రార్థన చేసుకుని, నా దేవుని రక్తపు కంచె నా చుట్టూ ఉందని. దాన్ని చూసి భయపడి ఇంట్లో ఉన్న నలుగురికి వచ్చింది జ్వరం. ఎందుకంత భయం? ఏదో అయిపోద్ది, ఏదో జరిగిపోద్ది, ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోద్ది, అమ్మో నాకేదో అయిపోద్ది, అమ్మో నా పిల్లలకి ఏదో అయిపోద్ది, అమ్మో నా కుటుంబానికి ఏదో. భయపడొద్దు, ఊహల్లో బ్రతకొద్దు. నీ దేవుని కంచె లేదా? నీ దేవుని కాపుదల లేదా? ఆయన చిత్తము లేకుండా ఏది నీ యొద్దకు రాదని నీకు తెలీదా? ఎందుకు అట్లా ఊహల్లో బ్రతుకుతున్నారు? నీ దేవుడు పోషించలేడా? నీ దేవుడు కనికరించలేడా? ఈరోజు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయండి. నేను అంటాను, ఇది కూడా ఒక దురాత్మ శక్తుల ప్రభావమే. దురాత్మ శక్తుల ప్రభావమే. మీకు చెప్పాను కదా ఇందాక, ఆ కుక్క ఏడిస్తే ఆమె భయపడుతున్నా, ప్రార్థన చేస్తూ ఉండగానే తప్పని పడిపోయింది. ఏంటని చూస్తే దెయ్యం పట్టుంది ఆమెకి. దెయ్యం ఏం చేస్తుంది? భయపెడుతుంది, కలవరపెడుతుంది. దయచేసి జరగనివి జరిగినట్టుగా ఊహించుకొని ఎందుకు? ఎవరు చెప్పారు చీల్చేసింది మృగం? ఎన్ని ఊహించుకొని అలసిపోయింది ప్రాణం.
ఇప్పటి వరకు నువ్వు ఊహల్లో ఇక జరగదు, ఇది అవ్వదు, అలాంటి ఊహల్లో బ్రతికితే యేసు నామములో ఆ ఊహలు తీసేసాయి. నా దేవుని చిత్తం, నా దేవుడు ఎటు నడిపిస్తాడు, నా దేవుడు ఆయన నన్ను నడిపించిన వైపే నేను వెళ్తాను. నా దేవుడు నడిపించే బాట అది ప్రస్తుతం కష్టముగా ఉన్న, ప్రస్తుతం అర్థం కాకుండా ఉన్న, గమ్యమేమిటో నాకు తెలుసు. నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, నాకు ఏది విరోధముగా పనిచేయదని ధైర్యంగా సాగిపోవాలి తప్ప అలాగున ఊహిస్తూ అలిసిపోకూడదు. దాదాపు 22 సంవత్సరాలు పూర్తయ్యాయి. పూర్తయిన తర్వాత యాకోబు దగ్గరికి కుమారులు వచ్చారు. కుమారులు వచ్చి ఒక మాట అంటున్నారు. చూడండి, 45వ అధ్యాయం ఆదికాండం 45వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ ఇప్పుడు అతనితో వారు చెప్పిరి. యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పిరి. అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిల్లెను. వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. చూడండి, యాకోబు ప్రాణము ఎప్పుడు తెప్పరిల్లిందంటే దాదాపు 22 సంవత్సరాల తరువాత కుమారులు వచ్చి చెబుతున్నారు, నాన్న యోసేపు బ్రతికే ఉన్నాడు నాన్న. ఏ కుమారులైతే నాన్న యోసేపు లేడు అని మాట్లాడారో అదే కుమారులు వచ్చి నాన్న యోసేపు బ్రతికున్నాడు. ఏ చెవులైతే విషాద వార్తను విన్నాయో అదే చెవులు వినోద వార్తను విన్నాయి. ఏ చెవులైతే అప్పుడు ఇక అయిపోయింది, ఇక నీకు లేదు, నువ్వు ప్రేమించిన నీ కుమారుడు దూరం అయ్యాడని చెప్పాయో ఆ చెవులకే లేడు, బ్రతికున్నాడని వినబడింది. ఒకటి చెప్తున్నా, ఆయనను వెదికే వారి ప్రాణము ఎప్పటికైనా దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. ఆయనే ప్రశాంతతనిస్తాడు. ఒక్కోసారి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఆ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రతి నోరు మాట్లాడే నోరే. ఒక సామెత ఉంటది, ఎద్దు పుండు కాకికి ముద్దని. ఎద్దుకు పుండు ఉంటే కాకికి ముద్దట. ఎందుకు? ఆ పుండుకెళ్ళి ఈ కాకి ఇంకా రేపుతుంటది. చుట్టూ ఉన్న మనుషులు కూడా అంతే. నీ జీవితంలో విషాద వార్తలు వినిపిస్తూనే ఉంటారు. ఆల్రెడీ కొన్ని కార్యాలు జరుగక ఆలస్యం అవుతూ ఏదో దేవుని చిత్తంలే అని దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు సాగిపోతుంటే నీ దగ్గరకు వచ్చి నిన్ను రెచ్చగొడుతుంటారు. ఏమి ఇంకా ఉద్యోగం రాలేదా? ఏవి ఎప్పుడు పప్పన్నాలు? ఎప్పుడు చేస్తావు నీ కూతురికి పెళ్ళి? ఎప్పుడు చేస్తావు నీ కొడుకు పెళ్ళి? ఇక అవ్వదులే, ఎంత వయసు అయిపోతుంది, ఇక రాదులే. వీళ్ళందరూ మనుషులు ఉంటారండి, వీళ్ళని అసలు పట్టించుకోకూడదు. ఇలాంటి మనుషులు ఎదురవుతూనే ఉంటారు. ఇలాంటి మనుషులు ప్రాణమును అలిసిపోయేటట్లు చేస్తుంటారు. ఒకటి, ప్రాణము ఎందుకు అలిసిపోయింది యాకోబు ప్రాణం అంటే తాను ఎక్కువగా ఆలోచించడం వల్ల, అతి ఆలోచనను బట్టి ప్రాణం ఎక్కువగా అలిసిపోయింది, ఓదార్పు నందనలేకపోయాడు. 2, వినబడుతున్న వార్తలు బట్టి ప్రాణం అలిసిపోయింది. ఈరోజు నీ ప్రాణం అలిసిపోవడానికి కారణం కొందరి మనుషుల మాటలే గాయాలై నీ గుండెను రేపుతూ బాగా బాధ పెడుతూ ఎలా మాట్లాడుతుంటారంటే మనుషులు, ఆల్రెడీ నువ్వు బాధపడుతున్నావు అని తెలుసు, ఆల్రెడీ నీవు ఆ గాయముతో రేపబడుతున్నావని తెలుసు, ఆ గాయముతో రేపబడుతున్నావని తెలిసిన ఇంకా కొంచెం రెచ్చగొడతా ఉంటారు. మీ ఆయన మారలేదా? తాగుడు విడవలేదా? ఏమో నీకు ఇంకా ఉద్యోగం రాదా? ఇంకెన్నాళ్ళు? ఏం ఇది జరగదా, అది జరగదా? ఇక తెలుసు, ఇక అది అవదులే అమ్మా, ఇది జరగదులే. ఆ పక్కోడికి చూడు, వాడికి చూడు ఎట్టు ఉద్యోగం వచ్చేసిందో, కాలేజీలోనే ఉద్యోగం వచ్చేసింది, నీకేంటే ఇన్నాళ్ళైనా లేదా? ఈ మాటలు కొంచెం ప్రాణాన్ని అలిసిపోయేటట్లుగా చేస్తుంది. అలాంటి సమయంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 69 కీర్తన 32లో ఏం చూసాం? ఆయనను వెదకు వారి ప్రాణము తెప్పరిల్లును గాక. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు కాబట్టి ఎప్పటికైనా నీ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. ఇక్కడ యాకోబు ప్రాణము చివరికి తెప్పరిల్లిందా లేదా? కూల్గా అయ్యాడా లేదా? తెప్పరిల్లడం అంటే ఏం చెప్పాను? ప్రశాంతంగా
కూల్గా ఉండటం. ఆయన ప్రాణము తెప్పరిల్లింది. నా దేవుడు ఏ చెవులైతే విషాద వార్తను విన్నాయో, వినోద వార్తను వినిపించలేదా? ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో బయలుదేరి కొడుకు దగ్గరికి వెళ్దామని సిద్ధపడ్డాడు. విచిత్రమైన మాట. 46 ఆదికాండము 2వ వచనం. 46 2వ వచనం. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని పిలిచెను. అందుకు అతడు ఇజ్రాయేల్ అని ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, నీ ఐగుప్తునకు తండ్రి దేవుడను, వెళ్ళుటకు భయపడుకుమా, అక్కడ గొప్ప జనంగా చేస్తాను, ఐగుప్తుకు నీతో కూడా వస్తాను, అంతేకాదు నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. నాకు ఒక చిన్న డౌట్, కుమారుడు చనిపోయాడేమోనని బాధతో 22 సంవత్సరాలు కొడుకు గుర్తొస్తూ, ఆ కొడుకు ధ్యానంలో ధ్యాసలో యాకోబు అలసిపోయి బాధపడుతూ ఉన్నాడు. ఈ బాధపడుతున్న సమయంలో దేవుడు ఆయనకి ఏమైనా దర్శనం ఇచ్చాడా? బాధపడుతున్న సమయంలో. ఇప్పుడు కొడుకు బ్రతుకున్నాడని తెలిసాక దర్శనంలో మాట్లాడాడా? తెలిసినాక దర్శనంలో మాట్లాడాడు. అదే కొడుకు బ్రతుకున్నాడని తెలిసాక మాట్లాడాడు, తెలియక ముందు మౌనంగా ఉన్నాడు. ఒక్కోసారి దేవుడు అంతేనండి, మన జీవితంలో మౌనంగా ఉంటాడు. నిజంగా నేను అనుకున్నాను, ముందే మాట్లాడి యాకోబు నీవు కలవరపడుటయ్యేలా, నీవు దుఃఖపడుటయ్యేలా, నీవు కన్నీరు కార్చుటయ్యేలా, నీవు ప్రేమించిన నీ కుమారుడు ఐగుప్తులో క్షేమముగా ఉన్నాడు, యాకోబు దిగులు పడొద్దని చెప్పొచ్చుగా, బాధపడొద్దని చెప్పొచ్చుగా. మౌనంగా ఎందుకున్నాడంటే ఆయన మౌనం వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంది, చెప్పాడనే అనుకుందాం. ఏడుస్తూ ఉన్నాడు, దేవుడు కనిపించి చెప్పాడు ఏమని? యాకోబు యాకోబు నువ్వు బాధపడొద్దు, నీ కుమారుడు ఐగుప్తులో ఉన్నాడని. నాన్నగారికి విషయం తెలిసిన వెంటనే ఏం చేస్తాడు? పోనీలే ప్రభువా, వాడు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటే అదే చాలు, వాడిని కాస్త జ్ఞాపకం చేసుకో అంటాడా? లేదు, గంతులు వేసి చూడటానికి గంతులు వేసి చూడటానికి వెళ్ళడం కాదు, చూడటానికి వెళ్ళి తీసుకొని వస్తాడు. ఉండనిస్తాడా? ఈ అబ్బాయి తప్పిపోయాడని తెలిసింది, హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఉన్నాడని తెలిసింది, పోనీలే వాడు ఏడో కాడ ఉన్నాడు అనుకుంటావా? పోయి వెళ్ళి తెచ్చి పెట్టుకుంటా. అలాగనే దేవుడు గనక యాకోబుతో మాట్లాడుంటే పోయి తెచ్చుకొని పెట్టుకునేవాడు. తెచ్చుకొని పెట్టుకుంటే ఆనాడు ఐగుప్తుకి కానీ, కరువులో ఉన్న ఇజ్రాయేలీయులకి కానీ, లేదా ప్రపంచం అంతటికి ఆనాటి కాలంలో కరువులో ఇబ్బంది పడుతున్న వారందరికీ ఓ రక్షకుడు లేకుండా పోయేవాడా కాదా? వాస్తవంగా యోసేపు పేరు యోసేపు అయినా వారు ఏమని పేరు పెడతారంటే జపత్నహు అని పేరు పెడతారు. జపత్నహు అనేటువంటి మాటకి అర్థము లోకరక్షకుడు అని అర్థం. వాస్తవంగా లోకరక్షకుడని అర్థం కలిగినటువంటి పేరు ఒక్క యేసు ప్రభుకు మాత్రమే ఉంది. తర్వాత ఎవరికి ఉందయ్యా అంటే ఈయనకుంది. ఈయనకి ఉంది. ఈయన గనక తండ్రి తీసుకొచ్చి పెట్టుకుంటే తండ్రి ఇంటికి మాత్రమే ఆశీర్వాదం. ఈయన గనక శ్రమల కొలిమిలో ఉంటే లోకమంతటికి ఆశీర్వాదం. ఐగుప్తుకు దీవెన, ఇజ్రాయేలీలకు దీవెన, ఆ ప్రపంచానికే దీవెనగా ఈయన మారాలి అంటే దేవుడు మౌనంగా ఉండాలి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మౌనంగా ఉన్నాడా? ఎన్నాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నా దేవుడు కనీసం ఒక మాట ద్వారా నిన్ను బలపరచట్లేదా? అప్పుడు నువ్వు వెంటనే దేవుడు నాతో లేడు, నన్ను విడిచిపెట్టాడు, నన్ను వదిలిపెట్టాడు, ఆయనకు నేనంటే ఇష్టం లేదని అనుకోవద్దు. సరైన సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పటి వరకు ఆయన మౌనం వెనుక ఉన్న ప్రణాళికకు నీవు తల వంచి విధేయునిగా సాగిపోవాలి. చూడండి, యాకోబు ప్రాణాన్ని దేవుడు ఎలా తెప్పరిల్ల చేశాడు. దేవుణ్ణి వెతికాడు యాకోబు, ఆయన ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేశాడు.
యాకోబు జీవితంలో యాకోబు అలసిపోవడానికి 3 కారణాలు. అవి విడివిడిగా చెప్పుటకు సమయం లేదు, కానీ మీరు నోట్ చేసుకోండి. యాకోబు అలసిపోవడానికి మొదటి కారణం తన అతి ఆలోచన. జరగనిది జరిగినట్లు ఊహించుకునే తన ఊహలే తను అలసిపోవడానికి కారణమయ్యాయి. 2, తను అలసిపోవడానికి రెండవ కారణం తనకు వినబడిన వార్త. 3, తన అలిసిపోవడానికి మూడవ కారణం దేవుడు మాట్లాడకపోవడం. దేవుడు ఆయనతో మాట్లాడలేదు. ఆ మాట్లాడకపోవడం వల్ల ఇంకా అలిసిపోయాడు. ఏదేమైనా దేవునిని వెతికాడు. యాకోబుని ఐగుప్తుకు రమ్మన్న వెంటనే నా కొడుకున్నాడంట, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్ అని చెప్పి బయలుదేరలా. ఆయన ఏం చేశాడట మధ్యలో? చూడండి అక్కడ 1వ అధ్యాయం 46 1వ వచనం. ఏం చేశాడు యాకోబు? అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినంత తీసుకొని ప్రయాణమే బెర్షెబాకు వచ్చి తన తండ్రి ఇస్సాకు దేవునికి బదులు అర్పించాను. చూడండి, అసలు దేవుని మీద ఆధారపడకుండా ఈ భక్తులు బ్రతికేవారుగా దేవునినే వెతికేవారు. కిందక చెప్పాను, ఆయన సమీపంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడని చెప్పాను? నడుముకి నడికట్టు ఉన్నట్లు, చెట్టునకు మంచు ఉన్నట్లు, కోడి రెక్కల క్రింద పిల్లలు ఉన్నట్లు సమీపంగా ఉన్నాడు నీ దేవుడు. చూడండి, ఈయన కొడుకున్నాడని పిలిచిన వెంటనే ఒక చోటకి వెళ్ళిపోయి గబ్బ 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 బైర్షబా దగ్గరికి వెళ్ళిపోయి ఇస్సాకు దేవుడు పిలువబడినటువంటి దేవునికి బలర్పించి ఏం చేయాలయ్యా, ఎటెళ్ళాలయ్యా? ప్రాణము దేవునిని వెదకిందండి. ఆ ప్రాణమును దేవుడు తెప్పరిల్ల చేశాడు. ఆ ప్రాణాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఒకటి చెప్తున్నా, దేవుని వెతుకు వారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవుణ్ణి వెతుకుతున్నాం, ఎవరినో వెతకట్లేదు, దేవుణ్ణి వెతుకుతున్నాం. సమీపంగా ఉన్న దేవుణ్ణి వెతుకుతున్నాం. నీ ప్రాణాన్ని ఆయన తెప్పరిల్ల చేస్తాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు అలసిపోయావు? అయ్యా, నేను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల అలసిపోయి, ఇది జరగకపోతే, ఇది అవ్వకపోతే, అయ్యా నేను నాకు వినబడే వార్తల వల్ల, మనుషుల మాటల వల్ల అలసిపోయానయ్యా. నాకు ఇలాంటి మాటలు నన్ను అలసిపోయేటట్లు చేసాయి, వాళ్ళ మాటలు నన్ను గాయపరిచాయి, చాలా అలసిపోయాను. దేవుడు కూడా ఒక్కోసారి నాతో మాట్లాడకపోవడం వల్ల నేను అలసిపోయానయ్యా. అలసిన నీ ప్రాణానికి ఊరటనిచ్చేటువంటి ఆ గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నావు కదా. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచి. నిజమే, అలసిన వారిని ప్రాణమును తెప్పరిల్ల చేసే దేవుడు కదా. ప్రాణమునకు అలసినప్పుడు త్రాణ పుట్టించే దేవుడు కదా. అంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నామే. ఈరోజు అలసిపోయిన స్థితిలో ఈ ఉదయకాల ప్రార్థనలో నువ్వు ఉన్నావేమో. దేవునిని బట్టి నీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవుడే నీ ప్రాణమును తెప్పరిల్ల చేయబోతున్నాడు. కలవరపడద్దు, కృంగిపోవద్దు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకో. అలసిన స్థితిలో మాటలు హృదయాన్ని, గాయాన్ని రేపాయా, ప్రశాంతత లేకుండా చేస్తున్నాయా? బాధపడద్దు. వినోద వార్తలు వినిపించే విధంగా నీ చెవులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే అవమానపరిచారో వారే అభిమానిస్తాడు. ఎవరైతే నోటికొచ్చినట్లు మాట్లాడారో వారే యోసేపు కాళ్ళ మీద పడలేదా? వారినే దేవుడు యోసేపు పాదాల యొద్దకు తీసుకురాలేదా? దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, నేను తృణీకరించిన వారందరినీ పాదముల యొద్ద పడుదరని. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? దేవుని ఆశీర్వదించాలంటే ఈ అవమానాలు తట్టుకోవాలి, ఈ వార్తలు తట్టుకోవాలి. నీకు వినబడుతున్న వార్తలు బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీకు వినిపిస్తున్న మాటలు బట్టి, గాయాన్ని రేపుతున్నటువంటి మాటలు బట్టి కలవరపడొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో బ్రదర్. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో సిస్టర్. దేవుడే నీ ధైర్యం, దేవుడే నీ ఆధారం, దేవుడే నీ సర్వం. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరు ఎవరికి వారు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. నా ప్రాణం అలసిపోయిందయ్యా. అలసిపోయిన ప్రాణానికి తృప్తి కలిగించే దేవుడవు నీవే కదా. అలసిన ప్రాణానికి ధైర్యం కలిగించే దేవుడవు నీవే కదా. అలసిన ప్రాణాన్ని అయ్యా తెప్పరిల్ల చేయువాడవు నీవే కదా. నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేయండి అయ్యా. అలసిన స్థితిలో ఉన్నానయ్యా, అలసిపోయి సోలిపోయి ఉన్నానయ్యా. నా ప్రాణమును తెప్పరిల్ల చేయని ప్రభువుని అడగండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు మౌనంగా ఉండొద్దు. అందరూ ప్రార్థన చేసుకోండి. నాయనా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా,
వందనాలు రాజా, వందనాలు స్వామి. దేవా, నా ప్రాణము అలసి ఉన్నదయ్యా. అలసిన సమయములో నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా, గొప్ప దేవ, అలసిన ప్రాణములకు తెప్పరిల్ల చేసేటువంటి రాజా, నిన్ను వెదకు వారి ప్రాణమును తెప్పరిల్ల చేసే దేవా, సమీపములో ఉన్నవాడవని, నిన్ను వెతుకుట మేము ఆరంభించాలని, సమీపంగా ఉన్న నిన్ను వదిలేసి అన్ని వైపులా వెతుకుతున్నామని, చెట్టునకు మంచు ఉన్నట్లు, నడుమునకు నడికట్టు ఉన్నట్లు, కోడి రెక్కల క్రింద కోడి పిల్లలు ఉన్నట్లు అంటి పెట్టుకొని మాతో ఉన్నావని, నిన్ను సమీపంగా మేము కలిగి ఉండుట మా భాగ్యమని, సమీపంగా ఉన్న నిన్ను వెతికితే వారి ప్రాణములను ఎలా తెప్పరిల్ల చేస్తారో మాతో మాట్లాడారు. యాకోబు అయా తన ఊహల ద్వారా అలిసిపోయాడు, నువ్వు మాట్లాడకపోవడం వల్ల అలిసిపోయాడు, మనుష్యుల మాటలు వినబడుతున్న వార్తలను బట్టి అలిసిపోయాడు. ఈరోజు మేము కూడా మా జీవితంలో కొన్ని మాటలను బట్టి, అయా మా హృదయములో ఉన్నటువంటి వేదనను బట్టి, మా ఊహలను బట్టి మేము అలిసిపోయాం. అలసిన స్థితిలో ఉన్న మా ప్రాణమునకు తెప్పరిల్ల చేస్తావని, యాకోబును విడిచిపెట్టకుండా తన ప్రాణమును తెప్పరిల్ల చేశావని, విషాద వార్తలు విన్న చెవికే వినోద వార్తలు వినిపించావని, మాతో మాట్లాడిన ప్రతి సూటి స్పష్టమైన మాటను బట్టి వందనాలు. వినబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఏదో వినేసి మా పనుల్లో మేము ఉండక వాక్యమునకు లోబడి వాక్యమునకు అప్పగించుకున్నట్లు సహాయం చేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం, రక్షణ లేని వారికి రక్షణ, జాబులకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉద్యోగం, రాసిన వారికి అయా జాబ్, అయా తండ్రి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి అయా తన చేతి పనులు, పొలాలు, చెరువులు వేసిన వారికి కూడా లాభం, నీ పిల్లలకు తోడు, ఆదరణ, ధైర్యం, అయా అందరికీ కుటుంబంలో సమాధానం, ప్రశాంతత అన్ని విషయాల్లో మీరు కలిగించి నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి మమ్మల్ని అందరు నడిపించి మీ కంచె, మీ కాపుదల నుంచి ఎటువంటి ప్రమాదాలు, వైరస్సులు మా దరి చేరకుండా మీ కాపుదలను మాకు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు మన దేవుని కృప మనకు తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా.